బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లక్షలాది మంది నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 5న ఢిల్లీకి ఉన్నతాధికారుల టీం వెళ్లనుంది. యూపీఎస్సీ పనితీరుపై అధ్యయనం చేయనున్నారు నదీం, వాణి ప్రసాద్లతో కూడిన ఇతర ఐఏఎస్ అధికారుల టీం. ఇప్పటికే అనితా రామచంద్రన్ టీం కేరళ వెళ్లి వచ్చారు. కేరళలో పనిచేస్తున్న కమిషన్పై అధ్యయనం చేసింది ఉన్నత అధికారుల టీం. ఢిల్లీ టూర్ తర్వాత పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు అధికారులు. ఉద్యోగ నియామకాలు సమర్థవంతంగా ఉండేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు సీఎం రేవంత్. అందులో భాగంగానే పర్యటనలు చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. జరుగుతున్నటువంటి ఆ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అంతటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతను ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. సో అదే దిశగా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆ ప్రక్షాళన చేసేందుకు ఒక కమిటీని కూడా వేసి ఈ నెల 5వ తారీఖున ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నింటిని కూడా అధ్యయనం చేస్తారు. అయితే ఈ కమిటీలో 2 ఐఏఎస్ అధికారులని ఇటు చీఫ్ సెక్రటరీ గారు నియమించడం జరిగింది. అందులో ఒకరు నదీము, అదేవిధంగా వాణి ప్రసాద్, 2 ఐఏఎస్లు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూపీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారో సో దానికి సంబంధించిన పూర్తి అధ్యయనం చెందారు. ఇప్పటికే కేరళకి వెళ్ళి ఒక టీం కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అనితా రామచంద్రన్ వెళ్ళి కూడా ఇప్పటికే అక్కడ అధ్యయనం చేసి రావడం జరిగింది. అక్కడ నిర్వహిస్తున్న కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కి సంబంధించి పూర్తి అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని అంతటిని కూడా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 ఐఏఎస్లు కూడా ఒకరు నదీము, అదేవిధంగా మరొకరు వాణి ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా వెళ్ళి యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తున్న కండక్ట్ ఎగ్జామ్ సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత నేరుగా ఆ రిపోర్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఇక ప్రక్షాళన వైపే అడుగులు వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి అంటే గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ తరహా ఎగ్జామ్స్ ఇంకోసారి జరగకుండా చాలా పటిష్టంగా ఇక నుంచి ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఆ టీఎస్పీఎస్సీ ఉంటుందని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ క్రితం కూడా గ్రూప్ 2ని వాయిదా వేశారు. ఎందుకంటే ఆ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వల్ల మళ్ళీ గందరగోళం పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సో ఆ గ్రూప్ 2ని కూడా వాయిదా వేశారు. సో ఆ దిశగా ఇప్పటికే నిరుద్యోగులు కూడా కొంత ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ప్రక్షాళన దిశగా అయిపోయిన తర్వాత మేబీ ఫిబ్రవరిలో దాదాపుగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి, ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని అంతటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఒక పకడ్బందీగా ఎగ్జామ్స్ ఇక్కడ నుంచి నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఎందుకంటే మొన్న కూడా చూసాము, మనము ఒక 2 రోజుల క్రితం చూసాము, ఆ నిరుద్యోగులు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక తీపి కబురు రేవంత్ రెడ్డి కల్పించారు ముఖ్యమంత్రి. ఎందుకంటే మెగా డిఎస్సీని నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది కాబట్టి సో వాళ్ళు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక డిఎస్సీ కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిపోయిన తర్వాత సో మొదటిగా ఫలితాలు అంటే మొదటి సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించి డిఎస్సీని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రియా, రైట్ సైదులు, అయితే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ నియామకాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే గత పాలనలో దీనిలో ఎక్కువ తప్పులు జరిగాయని, ఈసారి ఎలాంటి చిన్న తప్పు కూడా జరిగే అవకాశం లేదు అంటూ కూడా దీనిపైన చాలా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే పక్క రాష్ట్రాల్లో ఏ విధమైన విధానాలు అవలంబిస్తున్నారో అవి అన్ని చూడమంటూ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే కేరళ వెళ్ళి అధికారులు కూడా పర్యటన చేసి వచ్చిన నేపథ్యంలో అక్కడ అవలంబిస్తున్న విధానాలు ఇక్కడ చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా ప్రియ, అక్కడ కేరళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో అక్కడ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. సో ఎక్కడ కూడా ఇలాంటి పేపర్ లీకేజ్ వ్యవహారాలకు సంబంధించి ఎక్కడికి తావు లేకుండా ఉంటుంది. సో ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఎగ్జామ్స్కు స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ బయోమెట్రిక్ ఆధారాలను కూడా సేకరించిన తర్వాత సో వారు మాత్రమే ఎగ్జామ్స్ హాల్లోకి వస్తున్నారా లేదా అనేది కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో కూడా
చాలా కీలకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడికి అవినీతి అంటే ఇలాంటి పేపర్కి సంబంధించిన లీకేజీకి సంబంధించి తావు లేకుండా ఉండేందుకు చాలా పటిష్టంగా అక్కడ నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అనితా రామచంద్రన్ కూడా ఆ రిపోర్ట్ అంతటిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఇక వీళ్ళిద్దరూ రేపు ఈ నెల 5వ తారీఖున ఢిల్లీ వెళ్ళిన తర్వాత యూపీఎస్సీకి సంబంధించిన అక్కడ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అంతటిని కూడా తీసుకొస్తారు. సో ఇక నుంచి టీఎస్పీఎస్సీకి సంబంధించి అయితే మాత్రం స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మాత్రం ఇక నుంచి చాలా పటిష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా మనం అందరం చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనం గతంలో చాలా ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని పేపర్స్ అన్ని కూడా లీకేజ్ అవ్వడం చూసాం. దాదాపుగా 100 మంది అరెస్ట్ అయ్యారంటే చూడొచ్చు ఎంతమంది చేతులకి ఆ పేపర్ వెళ్ళిపోయింది అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. సో ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్పై కూడా రావడం జరిగింది. సో అలాంటి తరహా లేకుండా పటిష్టంగా ఈసారి ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. చూసాం గతంలో కూడా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎంతో ఇక్కడ స్టూడెంట్స్కి నిరుద్యోగులకి హామీ ఇచ్చింది. ఆ మేర నిర్వహించలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తుంది. సో ఇక నుంచి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ దిశగానే సర్కార్ కూడా అడుగులేస్తుంది. సో ఆ దిశగానే టీఎస్పీఎస్సీ కూడా ప్రక్షాళన చేస్తుంది. సో మొదటిగా తీపి కబురు కూడా నిరుద్యోగులకు ఇచ్చింది. ఇటు గ్రూప్ 2 తర్వాత అంటే మొదటిగా మెగా డిఎస్సీ నిర్మించిన తర్వాత వెంటనే గ్రూప్ 2 కూడా నిర్మించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇప్పటికే పోలీస్ శాఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఎంతమంది ఇంకా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉన్నది. సో వాళ్ళందరినీ కూడా త్వరగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా పోలీస్ శాఖకి ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక అది కూడా మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఖచ్చితంగా ఇటు కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కూడా అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా రిక్రూట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిన తర్వాత ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది కూడా రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం యథావిధిగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని చెప్పేదన్న నేపథ్యం కనిపిస్తుంది. సో యథావిధిగా ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా నిర్వహించి యథావిధిగా ఏ నెలలో జాబ్స్ రిలీజ్ చేస్తామనేది కూడా ఆ క్యాలెండర్లో పొందుపరుస్తారు. సో ఇక్కడ నుంచి ఆ విధంగా అడుగులు వేయబోతుంది. సో నిరుద్యోగులు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. మరోవైపు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు తొందరగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఇటు ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల మాలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి సో రాసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నిరుద్యోగులు కూడా మరోవైపు ప్రక్షాళన దిశగా సంతోషపడుతున్నారు. మరోవైపు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మెగా డిఎస్ నిర్వహిస్తారు, ఎప్పుడు ఈ గ్రూప్ 2 అదేవిధంగా కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.